హలో ఎవ్రీవాన్. వెల్కమ్ టు మై ఛానల్ పూజ జాన సిస్టర్స్ 8686. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు ఈ వీడియోలో అందరూ నన్ను చాలామంది అడుగుతున్నారనమాట. పిక్ బ్యాక్‌గ్రౌండ్ ఎలా రిమూవ్ చేసి పెడుతున్నారు? అంటే పిక్ తీసినప్పుడు బ్యాక్‌గ్రౌండ్ ఏదో ఒకటి ఉంటది గదా! కానీ మీరు పిక్ థంబ్‌నెయిల్‌లో పెట్టినప్పుడు బ్యాక్‌గ్రౌండ్ ఏం లేకుండా ఎలా పెడుతున్నారు? ఎలా పెడుతున్నారు? మాకు చెప్పండి అని చాలామంది అడిగారనమాట. సో, నేను అది ఎలా పెట్టాలి ఏంటి అనేది ఈ వీడియోలో పూర్తి క్లారిటీగా చూపిస్తున్నాను మీకు. చూసేయండి. అంటే ఇక్కడ ఫోన్‌లో చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు నేను చూపిస్తున్నవన్నీ నా ఛానెల్‌లో ఉండే థంబ్‌నెయిల్స్ అన్నమాట. సో, మనం థంబ్‌నెయిల్ కోసం మనం పిక్ సెపరేట్‌గా తీసుకుంటాం గదా! ఆ పిక్ తీసుకున్నప్పుడు బ్యాక్‌గ్రౌండ్ అనేది ఉంటది. ఆ బ్యాక్‌గ్రౌండ్ ఎలా రిమూవ్ చేశారు? ఎలా మీరు థంబ్‌నెయిల్ క్రియేట్ చేస్తున్నారు? అని నన్ను చాలా మంది అడిగారన్నమాట. నేను కలర్ షేడ్స్ ఇస్తూ థంబ్‌నెయిల్స్ పిక్స్ అన్ని బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ చేసి డైరెక్ట్‌గా పిక్సే పెడతానన్నమాట. నన్ను ఇలా చాలా మంది అడిగారు. ఎలా చేస్తారు? మాకు కూడా చెప్పండి ఏంటి, ఏంటి అని. సో, నేనిక్కడైతే మీకు చెప్పటానికి కుదరదు గాబట్టి, నేను ఫోన్‌లోనే ఎలా చేశాను, ఏంటి అనేది మీకు ఫోన్‌లో అయితే చూపిస్తాను. ముందైతే మన ఛానెల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ జేసుకోండి. లైక్ చేయకపోతే లైక్ చేయండి. సో, ఇప్పుడు నేను ఫోన్‌లో అయితే మీకు చూపిస్తాను చూడండి ఒకసారి. ఇప్పుడు మనం గూగుల్‌లోకెళ్ళి పిక్ బ్యాక్‌గ్రౌండ్ రిమూవర్ అని కొట్టాలి. పిక్ బ్యాక్‌గ్రౌండ్ రిమూవర్. ఇది ఆల్రెడీ నేను సెట్ చేసి పెట్టుకున్నా కాబట్టి నాకు సెర్చింగ్‌లో వచ్చింది. మీరు సెర్చ్ చేయరు కాబట్టి సో, మీకు రాదనమాట. మీరైతే పూర్తి కొట్టేసేయండి. పిక్ బ్యాక్‌గ్రౌండ్ రిమూవర్ అనేది కొట్టేసేయండి. సో, చేశాక ఫస్ట్‌నే వస్తుంది. రిమూవ్ బ్యాక్‌గ్రౌండ్ ఫ్రమ్ ఇమేజ్ ఫర్ ఫ్రీ రిమూవ్ బ్యాక్‌గ్రౌండ్ అని వస్తుంది. సో, ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటదనమాట. ఇక్కడ అప్‌లోడ్ ఇమేజ్ అని చూసారు కదా! అప్‌లోడ్ ఇమేజ్ క్లిక్ చేయండి. అప్‌లోడ్ ఇమేజ్ క్లిక్ చేసిన తర్వాత, మనం ఏదైతే పిక్ తీసుకోవాలనుకుంటున్నామో, సో, ఇక్కడ నేను ఒకటి పిక్ అయితే సెలెక్ట్ చేసుకున్నాననమాట. ఇప్పుడు ఆ పిక్ సెలెక్ట్ చేసుకుంటే, డైరెక్ట్‌గా మనం పిక్ బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ అయ్యి వస్తుంది. ఇక్కడ పిక్ చూసారా? బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ అయితుంది. చూడండి. ఇలా రిమూవ్ అయ్యి వస్తుందనమాట. కింద డౌన్‌లోడ్ అని ఆప్షన్ ఉంటది. డౌన్‌లోడ్ క్లిక్ చేస్తే ఇక్కడ ఫ్రీ అని ఆప్షన్ ఉంది గదా! అది క్లిక్ చేస్తే మనకి గ్యాలరీలోకి డౌన్‌లోడ్ అయిపోతుంది. సో, ఇంతే అన్నమాట. ఈ గ్యాలరీలోకైతే డౌన్‌లోడ్ అయిపోతుంది. పిక్ బ్యాక్‌గ్రౌండ్ గూడా రిమూవ్ అయిపోతుంది. ఇప్పుడు ఇది గ్యాలరీలోకి సేవ్ అయ్యాక థంబ్‌నెయిల్‌కి యాడ్ చేసుకోవడం. చూసారు గదా! పిక్ బ్యాక్‌గ్రౌండ్ రిమూవర్ అయితే ఇలా అయితే సేవ్ అయితుందన్నమాట. మనకు బ్యాక్‌గ్రౌండ్ అని లేకుండా మనం ఎలా సేవ్ చేసామో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బై. థాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ సూన్ నెక్స్ట్ వీడియో. లైక్, సబ్స్క్రైబ్ మర్చిపోవద్దు.